అనమాట. ఇక్కడ కాలేజీలో అయితే హాస్టల్‌కి వాడంగా మిగతావి ఉంటాయి కదా! రిమైనింగ్ వాటిని ఎలా యూజ్ చేశారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కంటైనర్ అయితే వాడారు. అదే ఇవాల్టి వీడియో. వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. ఇక్కడ దారిలో వస్తుంటే ఈత చెట్టు కనిపించింది. చాలా రోజులైంది కదా! ఈ ఈత చెట్టు చూసని చెప్పేసి అయితే వీడియో తీశాననమాట. ఈ ఈత పళ్ళు కూడా వచ్చే సీజన్‌లో అయితేనండి ఇది చాలా బావుంటాయి. భలే ఉంటాయి. అసలు డేట్స్ కూడా సరిపోవు. అంత టేస్టీగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా పండేసుకోగలిగితే. నాకైతే చాలా ఇష్టం. మా చేలో ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఉందో లేదో తెలీదు గానీ ఉంది. చక్కగా ఇదైతే గార్డెనింగ్ అంతా రెడీ చేస్తున్నారనమాట కాలేజ్‌లో. అయితే ఇదిగో గ్రాసు అవి అంతా. ఇది బోగన్‌విల్లా ఇవన్నీ కూడా ఆయిల్ టిన్‌లుంటాయి గదా! ఇప్పుడు బస్సులకి గానీ, ట్రాక్టర్లకి గానీ అలా ఏవైనా మోటార్ ఫీల్డ్‌లో ఎక్కువ గ్రీజు అలాంటివి యూజ్ చేస్తారు గదా! డీజిలు అలాంటి ఆటికి వాడేయి. ఇదైతే ఓపెన్ గార్డెనింగ్ ఉందిక్కడ కింద నేలలోనే. అయితే ఇక్కడ ఏం చేశారంటే హాస్టల్ ఇప్పుడు ఫుడ్ అది కుక్ చేస్తారు. టీలు అలాంటివన్నీ ఇస్తారు. అట్లాగే బకెట్లు అవి వాడతారు కదా! కంటైనర్స్ వాడతారు. కొన్ని పెరుగు డబ్బాలు వాడతారు. అట్లాగా ఇది చూసారా? ఇదైతే నేను భలే ఆశ్చర్యపోయాను. ఇది మామూలుగా స్టీల్ కడాయి లాంటిదండి. భలే పెట్టారు. నేనే అల్యూమినియం దాంట్లో పెట్టాను బకెట్‌లో అని నవ్వుకుంటా ఉంటా. వీళ్ళైతే ఇగో ఇది పాలది క్యాన్‌లు ఉంటాయి కదా! ఆ క్యాన్‌లో ముక్కనమాట. నాకైతే భలే నచ్చేసింది ఈ గార్డెన్ అంతా. బావుంది. చేస్తున్నారు. పువ్వులు అవి కొయ్యరో మరి ఏమో తెలీదు గానీ, పువ్వులు గూడా చాలా బావున్నాయి. బట్ ఇదిగోండి నాకైతే ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే పసుపు కనకాంబరం అనమాట. ఇది అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించట్లేదు కదా! ఇక్కడైతే పసుపు కనకాంబరం కనిపించేసరికి అబ్బా! అనుకున్న వాళ్ళు పువ్వులే కోయట్లేదండి మరి. మరి పూజకి ఇదివరకు ఇక్కడ ఉన్నప్పుడైతే కోసేవారు ఓనర్స్ వాళ్ళు. ఇప్పుడైతే కోయట్లేదు. మొత్తం అంతా భలే పువ్వులు. అందులో వర్షాలు పడుతున్నాయి కదా! ఇది టేబుల్ రోజ్ అనమాట. ఈ టేబుల్ రోజులో అసలు ఎన్ని రకాలున్నాయో. ఇవి చూసారా? మామూలుగా టీ ఫ్లాస్కులు ఉంటాయి కదా హాస్టల్స్‌లో. ఆ ఫ్లాస్క్ అనమాట. అసలు ఇక్కడ ఉన్న ప్రతీదీ కూడా స్టీల్ కంటైనర్స్ ఆళ్ళు పనికి రాకుండా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన రూ. 3, రూ. 4 మించి ఇవ్వరు కదా! ఈ ఐడియా స్టీల్ ఆటిల్లో కూడా మొక్క పెంచొచ్చు అనే ఐడియా బావుంది. బట్ స్టీల్‌లో మొక్క పెంచడం వల్ల మైనస్ చెప్తానండి ఇప్పుడు. ఏమవుతదంటే మనకి ఎండ వచ్చినప్పుడు మొక్క సర్వైవ్ అవ్వడం తగ్గిపోతదండి. అయన్నీ చూసారా? పాత రోజుల్లో ఫిల్టర్ ఉంటది కదా! ఫిల్టర్ అనమాట. ఇవైతే టేబుల్ రోజులు ఎన్ని రకాలున్నాయో వీటిల్లో వీళ్ళ దగ్గర. ఈ చుక్కుడు పాదు కూడా పెట్టారు. అయితే చుక్కుడు పాదు ఏమైందంటే మొత్తం గొంగళి పురుగే. అది దగ్గరికెళ్ళాలని నాకు భయమేసి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను కదా! భయమేసి వెళ్ళలేదు. ఇగోండి ఇక్కడంతా పసుపు. అసలు వాళ్ళు చక్కగా చిన్న చిన్న ట్యాగ్స్ పెట్టి ఉంచారండి. నాకైతే భలే ముచ్చటేసింది. టైర్లు చూసారా? మామూలుగా మిగిలిపోయిన టైర్స్. ఇక్కడైతే చిత్రం ఏంటంటే అస్సలు ఇదంతా కనకాంబరం ఏరియా. ఇది మధ్యలో అంతానేమో ఈ టేబుల్ రోజ్. ఇగో చూసారా? బకెట్లు మిగిలిపోయి హోల్స్ పడిపోయిన బకెట్లని చక్కగా పాట్లకి బదులుగా ఇలా వాడేశారండి. బాగుంది కదా! మనం కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే నాకేంటంటే స్టీల్ అనేసరికి షూర్‌గా మనకి కొంచెం ఎండొస్తే మొక్క సర్వైవ్ అవ్వదు. అందుకని నేను ఎప్పుడూ వాడలేదు. బట్ వీళ్ళ ఐడియా బావుంది. అట్‌లీస్ట్ వానాకాలం, శీతాకాలం అయినా వస్తాయి కదా! బావుంది. ప్రతీదీ మీరు బాగా గమనించండి. ప్రతీదీ పనికి రాని వస్తువుల్లోనే నాకులాగానే వాళ్ళు కూడా కంటైనర్స్‌లో పెట్టేశారు. అంటే నేల లేదా అని కాదు. నేల ఉంది. కానీ ఆ వస్తువుని బయటకి ఇచ్చేసినా ఏమీ రాదు కాబట్టి మొక్క పెంచుతున్నారు. నాకైతే కాన్సెప్ట్ నచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళాను గానీ నేనెప్పుడు ఇంత అబ్జర్వ్ చేయలేదనమాట. ఇదైతే చూసారా? అదిగో అస్సల ఇదైతే మన గార్డెన్‌లో కూడా ఉంది కదా! బట్ అయితే ఎండలకి పోయింది. ఇక్కడ చెట్టు బచ్చలి పెట్టారు. అదిగో అది కూడా అల్యూమినియం పెద్ద పెద్దయి ఇప్పుడు రైస్, బిర్యానీలు అలాంటివి కుక్ చేస్తారు కదా! ఆటిలో పెట్టారనమాట. ఇదైతే ఇంకా ఆశ్చర్యం. ట్రక్ పెట్లు పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారో ఏదో సంథింగ్ జరుగుతుంది కదా! అవి అయితే అల్యూమినియం బాక్స్‌లో ఇవి పెట్టారు.
ఇది నేను ఐరన్ దాంట్లో పెట్టానండి. బట్ ఏంటంటే ఐరన్ ఎప్పటికైనా సేఫ్ కాదని తీసేసాను. ఫస్ట్‌లో పెట్టాను ఐరన్ బాక్సెస్‌లో. పాత రోజుల్లో పెద్దోళ్ళవి ఉంటాయి కదా! ట్రంక్ పెట్టెలు. అవి ఐరన్ ట్రంక్ పెట్టెలో పెట్టాననమాట. ఇదైతే పాల గిన్నెలో తెల్ల పూల మొక్క పెట్టారు. ఆహా! నాకైతే చాలా ఆనందం వేసిద్ది. గులాబీలు కూడా ఎన్ని పూలు పూసేసిందో మంచి రాణి కలర్ కదా! ఇదండి ఇవాళ గార్డెన్ అయితే. ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.